స్తోత్రం స్తోత్రం రాబర్ట్ గారు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం అయ్యా, నీకే స్తోత్రం అయ్యా. జీవాధిపతి దినదిన స్వామి, నీ కృపతో, నీ దయతో, నీ కనికరంతో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. ఆయన పేతురు పత్రిక ద్వారా అనేక విషయాలు తండ్రి మొత్తం మాట్లాడుతున్న తండ్రి, నీకు స్తోత్రం. ఆయన నీ దాస్తులు మీరు అభిషేకించండి అయ్యా. అయ్యా, వచ్చిన శావుకుల్ని కుటుంబాలు బట్టి ప్రభు నీకు స్తోత్రాలు. పదే కొంత మీరు మాట్లాడండి నాయన, సహాయం చేయండి ప్రభు. ఈ వాక్కు ద్వారా మా జీవితాల్ని ప్రభావితం చేయండి అయ్యా. ఆది అపోస్తుల మీద ఆత్మ మమ్మల్ని నేపండి. మా జీవితాలు ప్రభావ స్వస్థపరచండి, బలపరచండి, అభిషేకించండి అయ్యా. మహిమ నుంచి అధిక మహిమ వెలిగించండి. మా జీవితాలు వెలిగించండి ప్రభు. నువ్వు కోరుకున్న జీవితాలను నింపి స్వామి, ఎవరు బలహీనులు కూడా బలపరచండి, రోగులుగా ఉంటే స్వస్థపరచండి తండ్రి. నీ కృపతో బలపరిచి అభిషేకించమని నీ శాఖలు కూడా అభిషేకించయ్యా. మంచి ఆరోగ్యంతో అభిషేకించి దీవించు అయ్యా. నీ వాక్శక్తితో అభిషేకించి సహాయం చేయమని, సమస్త ఆటంకాలతో నిర్మూలించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రాబర్ట్ గారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత బోధించబడుతున్నాము. ఈ ఉదయకాలంలో కూడా పరిశుద్ధుడైన దేవుడు మనందరితో మాట్లాడి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క ఆత్మ మంచి బోధకుడిగా ఉండి మనందరికీ బోధించునుగాక. ఆమేన్. మంచిది. మనందరం కూడా మనం 2వ పేతురు పుస్తకాన్ని పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడతా ఉన్నాము. ఈ ఉదయకాలంలో కూడా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 3-4 వచనాలు పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. నిన్నటి దినాన కొంచెం 3వ వచనాన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేసుకుంటూ వెళ్ళాము. మనం 4వ వచనం దగ్గర ఆగిపోయాము. కనుక మనం 4వ వచనాన్ని పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడుదుముగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను 3-4 వచనాలు నేను చదువుతున్నాను. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 3-4 వచనాలు. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. గమనించండి, ఇక్కడ 3-4 వచనాల్లో ఈ యొక్క గంభీరమైనటువంటి సత్యాలని పేతురు మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు వినేటువంటి శబ్దాలు చిన్నవి కాదండి. ఇప్పుడు సర్వప్రపంచాన్ని కూడా దేవుడు తన ఆలోచనలో ఉన్న సంపూర్ణతను, సమస్తాన్ని కూడా బయలుపరచడాన్ని మనం చూస్తున్నాము. ఎలాగా? ఆయన గుణాలు, ఆయన అనుభవ జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జీవము, ఆయన వలన మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానములు, అంతేకాకుండా ఈ లోక మాలిన్యము నుండి, ఈ
దురాశల నుండి, దుష్టత్వం నుండి, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలన్నిటిలో నుండి ఆ వాగ్దానముల ద్వారా తప్పించుకొని మనందరం కూడా దైవ స్వభావాన్ని అనుసరించాలి. అంటే ఇప్పుడు ఈ 3-4 వచనాలన్నీ కూడా దేనిని గురించి తెలియజేస్తున్నాయంటే దేవుని యొక్క చిత్తము, సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి. ఏంటది అంటే ఆయన ఏమంటున్నాడంటే మీరందరూ నా స్వభావంలోకి రావాలి. అంటే ఇప్పుడున్న స్వభావం ఎవరిది? మంద కాదు. ఇప్పుడున్న స్వభావం ఎవరిదో తెలిసిన? ఇప్పుడున్న స్వభావం ఆజ్ఞ అతిక్రమం ద్వారా వచ్చినటువంటి తండ్రి. చూసారా? మీకు నేను ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ చూడండి 43, 44, 43 కూడా చదువుతున్నాను. చూడండి, యోహాను సువార్త 8:43. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధలు విననేరకుండుట వలనే కదా. గమనించారా? ఏ వ్యక్తి అయితే దేవుని మాటలు గ్రహించడో ఆ వ్యక్తికి తండ్రి ఎవరు మారిపోతారో తెలిసిన? అపవాది తండ్రిగా మారిపోతాడు. వాడు తండ్రిగా ఉన్నట్టు మనకు గుర్తేంటంటే దురాశలు ఉంటాయి. గమనించారా? ఈ దురాశలన్నిటినీ కూడా మనం జయించగలిగినటువంటి శక్తి మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఆయన గుణాతిశయములు, ఆయన మహిమా గుణాతిశయములలో దొరుకుతుంది. ఆయన గుణాతిశయముల ద్వారా మాత్రమే మనము ఈ లోక సంబంధమైన దురాశల నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడి ఆయనను కలుసుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం కలుసుకోవాలంటే ఆయన స్వభావంలోనికి మనం మారాలి. ఇప్పుడు మనందరికీ ఆయన స్వభావంలో ఉన్న పరిశుద్ధతను దేవుడు మనకి ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఆయన మహిమా గుణాతిశయములు. అంటే మహిమ అనగా పాపము లేని జీవితము, లేకపోతే పాపాన్ని చంపేటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం. మహిమ అనగా మరణాన్ని జయించేటువంటి జీవితం. గమనించారా? నేను గత సెక్షన్లో రోమా 6వ అధ్యాయం 4వ వచనం నుండి ఆల్రెడీ చదివించాను. మీరు తర్వాత రిమైండ్ చేసుకోండి. గమనించారా? గుణములు అనగా రక్తమాంసాల్లో ఆయన మనకు అతి సమీపంగా వచ్చి ఈ రక్తమాంసాల్లో పాపము లేని జీవితం ఎలా చేయాలో ఆయన చేసి చూపించాడు. ఇదంతా ఏంటంట? దైవికమైనటువంటి శక్తి. అది జీవాన్ని ఇస్తుంది. భక్తికి కావలసినవన్నిటిని కూడా సిద్ధపరిచి ఇచ్చి ఇంతకీ చివరికి ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాడు అనంటే ఆయన దైవ స్వభావంలోకి మనందరం కూడా మారాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, లేకపోతే దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు ఇందులో మనం ఈరోజు నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి అనంటే 4వ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి దినాన నేను ఆల్రెడీ కొంచెం ఆ విషయాలు చెప్పాను. 4వ వచనం నేను మరొకసారి చదువుతున్నాను. చూడండి, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు, ఇప్పుడు చూడండి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో. నెంబర్ 1, ఆయన దైవత్వం యొక్క మహిమ ఉంది. రెండవది, ఆయన రక్తమాంసాలు ధరించుకున్న శరీరం యొక్క గుణాతిశయాలు ఉన్నాయి. మూడవది, ఆయన మనకు ఎవరు? ఆయన అంటే ఎవరు? దైవత్వంలో ఉన్నటువంటి దేవుడు, ఆ రక్తమాంసాల్లో ఉన్నటువంటి ఆయన గుణముల చేత నడిపించబడినటువంటి క్రీస్తు. ఆయన, ఈ 2 స్వభావాలు కలిసినటువంటి క్రీస్తు మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఒక వాగ్దానాన్ని ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. గమనించారా?
అసలు దేవుడు వాగ్దానాన్ని ఎప్పుడు ఎలా ఇస్తాడో తెలుసండి? చాలామందికి దేవుడు వాగ్దానం ఎలా ఇస్తాడో చాలామంది జీవితంలో తెలీదు. పిల్లలారా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్ముడు మనందరికీ నేర్పించునుగాక. ఆమేన్. చూడండి, వాస్తవానికి ఒక వాగ్దానం ఇవ్వాలంటే ఆ వాగ్దానం ఇచ్చేవాడికి పుచ్చుకునే వారికి ఇద్దరికి కూడా రిలేషన్షిప్ ఉండాలి. గమనించారా? రిలేషన్షిప్ ఉండాలి. మొట్టమొదట రిలేషన్ లేకుండా, సంబంధం లేకుండా ఎవరు కూడా వాగ్దానాలు చేయరు. చూడండి, తండ్రి తల్లి తన బిడ్డకు మాట ఇస్తారు. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. గమనించారా? మాట ఇవ్వడం అనేది ఇక్కడ వాగ్దానం అని అంటారు. మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే మన తల్లిదండ్రులకు ఉంటుంది. అంటే మనకంటే పెద్దవాళ్ళకు ఉంటుంది. గమనించారా? కాబట్టి వాగ్దానం అనేది రిలేషన్షిప్తో స్టార్ట్ అవుతుంది, ఒక బంధంతో స్టార్ట్ అవుతుంది. చూడండి, రోడ్డెమ్మట వెళ్ళే ప్రతివాడికి తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారా? ఎవరన్నా? రోడ్లెమ్మట తిరిగే ప్రతి ఒక్కడు, కనపడిన ప్రతి ఒక్కడికి నేను వాగ్దానం చేస్తాను రండి, నేను మాట ఇస్తాను రండి, మిమ్మల్ని బాగు చేసుకుంటాను రండి అంటాడా? అనరు. వాగ్దానం ఎప్పుడు కూడా రిలేషన్తో ప్రారంభమవుతుంది, సంబంధాలు కలిగి ఉండి ప్రారంభమవుతుంది. ఎలా పడితే అలా ప్రారంభించబడదు. ఇక్కడ వాగ్దానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిసినా? దేవుని దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మనిషికి దేవుడు మాట ఇచ్చింది నెరవేర్చేటువంటి దేవుడు. గమనించారా? ఇప్పుడు వాగ్దానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక షరతుతోనూ లేకపోతే ఒక కండిషన్తో ఇవ్వబడింది. ఎలా పడితే అలా ఇవ్వబడదు. ఒక కండిషన్ మీద, ఒక షరతు మీద మాత్రమే ఆ వాగ్దానం, ఆ మాట ఇవ్వటం అనేది జరుగుతుంది. గమనించారా? ఇక్కడ షరతులు ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చిలక జ్యోతిష్యాలు గనక పెట్టుకొని చిలక గనక కార్డులు తీసినట్టుగా తీయటం కాదు. నెంబర్ 1 రిలేషన్షిప్ ఉండాలి. నెంబర్ 2 ప్రతి వాగ్దానానికి ఎప్పుడు కూడా షరతులు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానం పని చేయదు. గమనించారా? ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? నాన్న, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు, నువ్వు పాస్ అయితే నీకు ఖచ్చితంగా ఒక బైక్ కొనిస్తాను అని అంటాడు. అంటే తండ్రికి తల్లికి వాగ్దానం చేసే వాళ్ళకి సామర్థ్యం కలిగిన వాళ్ళు అని అర్థం కావాలి. తన బిడ్డ ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు తన పిల్లల కోరికను తీర్చుటకు సామర్థ్యం కలిగిన వాళ్ళని గుర్తుపట్టాలి. గమనించారా? కాబట్టి ఒక షరతు పెడతాడు తండ్రి తల్లి, అయ్యా నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు, నీకు మంచి బైక్ కొనిస్తా. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి, వ్యాపారస్తులను చూడండి. వ్యాపారస్తులు ఒక బైక్ అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, బైక్ అమ్మేవాడు ఏమంటాడంటే చివరిలో షరతులు వర్తిస్తాయని ఒక చిన్న చుక్క పెడతాడు. షరతులు వర్తిస్తాయి అంటే మీరు బైక్ తీసుకెళ్ళండి, కానీ షరతులు వర్తిస్తాయి. గమనించారా? షరతుతో కూడింది వాగ్దానం. ఈ రోజున ఎలా పడితే అలాగా మరి దాన్ని ఏమంటాం? ఏమునండి, ఎవరిని ఏం అనలేకపోతున్నాం. ఈ వాగ్దాన కార్డులన్నీ కుప్పలుగా పోసి వాటిలో ఏరుకొని తీసుకోమని చెప్పే రకాలు. మరి మనస్సాక్షి ఎక్కడ లేదో నాకు తెలీదు. ఒక వాగ్దానం ఇవ్వాలంటే రిలేషన్షిప్తో ప్రారంభమవుతుందని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఎలా పడితే అలాగా వాగ్దానాలు ఇవ్వటం, వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేయటం, ఏందో వాళ్ళ బాధలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల్లో చూడండి నాన్న,
రెండవ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయంలో మనకి ఈ వాక్యం బాగా తెలిసిందేనండి. రెండవ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 14 మనందరికీ బాగా వెల్ నోటెడ్ అనమాట. నేను చదువుతున్నాను చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గమనించారా? ఇప్పుడు ఎవరికన్నా ఒక వాగ్దానం వస్తుంది, ఏమని? వారి దేశమును నేను స్వస్థపరచుదును అని వాగ్దానం వచ్చిందనుకోండి. ఇప్పుడు పైనున్న ఎప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనే పైనున్న వాక్యాన్ని ఎవడు చదవడో. నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుదును, నా చెవులు దానిని ఆలకించును అని వాగ్దానం తీశారనుకోండి. ఇప్పుడు చూడండి, ఆ వాగ్దానాన్ని నమ్ముతారు. వాస్తవానికి దేవుడు ప్రార్థన ఆలకించి మనలను ఎప్పుడు స్వస్థపరుస్తానన్నాడు అంటే 14వ వచనంలో ఉంటుంది. 14వ వచనంలో ఎప్పుడు ఈ కార్యాలు చేస్తాడు, మనల్ని మన దేశాన్ని మన ప్రార్థన ఆలకించి మనల్ని ఎప్పుడు స్వస్థపరుస్తాడు అని అంటే 14వ వచనంలో ఉంది. ఏమని? నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని. ఒకటి, తగ్గింపుతో కూడిన ప్రార్థనా జీవితం కావాలి. గమనించారా? తగ్గించుకోవాలి, ప్రార్థనా జీవితం కావాలి, వెదకాలి. గమనించారా? నన్ను వెదకాలి. ఈ రోజున మనం ఎంత అదృష్టవంతులు అంటే అంత్య దినాలని గుర్తుపట్టండి. ఈ రోజున మనం నిద్రలో పోతుంటే దైవజనులు లేపి వాక్యం చెప్తున్నారు. వాక్యం వింటా నిద్రపోయే మహానుభావులు చాలామంది ఉంటారు. వాళ్ళకి నిండా వందనాలు. బుద్ధి, జ్ఞానం, వివేకం ఉంటే, ఇంకా మన సొంత భాషలో చెప్పాలంటే సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉంటే అని కూడా అనొచ్చు. మీ విజ్ఞతకే అప్పగిస్తున్నాను, మీ మనస్సాక్షిగా అప్పగిస్తున్నాను. మాట్లాడేది జీవము గల దేవుని స్వరం. వినగలిగే ధైర్యం లేదు, వినే పద్ధతి కూడా తెలియటల్లా జనాలకి. కనీసం కళ్ళు కడుక్కొని మొహం కడుక్కొని అయ్యో నా ప్రభు నన్ను దర్శించే కాలమే, రేపు రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యం కరువైపోతుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు వారు ఎదుగుదురు కానీ యెహోవా వాక్యము దొరకదంటే బైబిల్ దొరకదని కాదు, పరిశుద్ధులు దొరకరు, సత్య సువార్తను ప్రకటించేవాడు దొరకరు, అన్ని దుర్బోధలు అయిపోతాయి, ఎవడో తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, మీరు దుర్బోధలు వింటున్నారా, మంచి వాక్యం వింటున్నారా అనడానికి రుజువేంటో తెలిసిన? పరిశుద్ధమైన వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాలు ఖచ్చితంగా సరిచేయబడతాయి. ఇదే గుర్తు. మీ హృదయాలు వాక్యానుసారంగా నడిపించబడతాయి. ఇదే గుర్తు. ఇప్పుడు వాక్యం విన్నా కూడా మీ హృదయం మారట్లేదంటే అర్థం ఏంటి? మీ మనస్సాక్షికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, పరీక్షించుకోండి జాగ్రత్తగా. అంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. బైబిల్లో ఏమనుందంటే లూకాసు వార్త 16-17 అనుకుంటాను. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే భూమి ఆకాశాలు గతించుట సులభం అని రాయబడింది. గమనించారా? ధర్మశాస్త్రంలో ఒక పొల్లు సున్నా కూడా, ఆయన మాటలవి, దేవుని నోటి మాటలు ఒక పొల్లు సున్నా కూడా గతించిపోదు. ఇంకా పైపెచ్చామంటే భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ ఆయన మాట ఒక పొల్లు సున్నా కూడా గతించిపోదని ఖచ్చితంగా చెప్పాడు. గమనించారండి? ఈ రోజున ఎవరు గుర్తుపడతారు? ఇప్పుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అందుకనే ఆయన మనకు వాగ్దానం చేసే దేవుడు. ఆయన ఇప్పుడు దినవృత్తాంతాల్లో మనం 7:14 ఏమని చదువుకున్నాం? ఇప్పుడు మీరు 7:14-15 వచనాల్లో మీ దేశాన్ని స్వస్థపరుస్తాను, మీ ప్రార్థన ఆలకిస్తాను, మీ మీద కనుదృష్టి నిలుపుతాను, మీ ప్రార్థన నా చెవులు వెగ్గి ఆలకిస్తాను అని వాగ్దానం చేశాడు. ఎప్పుడు అది?
నువ్వు నిన్ను తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. ఈ రోజున దేవుని మహాకృప ఉదయకాలంలో మిమ్మల్ని అందరినీ కూడా లేపి ఆయన బోధిస్తున్నాడు. మంచి దేవుడు, మంచి కనికరము కలిగిన తండ్రి. వాస్తవానికి వేకుజామున వెతకాల్సింది మనం, కానీ దేవుని దయ మనలను వెతికి పట్టుకొని లేపి వాక్యం చెప్తుంది. ఈ రోజున మనం ఎంత ధన్యులమో, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి. గమనించారా? మనం ఎప్పుడూ కూడా ఒక వాగ్దానం ఎప్పుడూ కూడా షరతును, కండిషన్ను పెట్టి వాగ్దానం చేస్తుంది. బాబు మీరు ఇలా చేస్తే, ఇదిగో నా మాట ప్రకారం మీరు ఇలా నడిస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను. ఈ రోజున ఈ కండిషన్స్ ఎవరికన్నా మైండ్లో పనిచేస్తున్నాయండి? ఈ కండిషన్స్ పనిచేస్తాయి అంటారా? ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? అబ్రహామును ఏమన్నాడు తెలిసిన? అబ్రహామును చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనం నేను 1-2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నేను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూసారా? దేవుడు నువ్వు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టంటే విడిచిపెట్టేశాడు. ఈ రోజున మనం మనుషులు కల్పించిన పద్ధతులు వాక్యానికి విరుద్ధమైన నాయన అవి చెయ్యకూడదు. పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, జనవరి కొత్త సంవత్సరాలు, వాగ్దాన కార్డులు, వాగ్దాన దినం, నెల మొదటి రోజు వాగ్దాన కూడికలు, ఇలా పిచ్చి వేషాలు వెయ్యొద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమండి? కొత్త సంవత్సరం వస్తుందని శుద్ధీకరణ కోటాలు, కొత్త సంవత్సరం వస్తుందని మనసు మార్చుకోవటాలు, ఇవేమి పప్పులు ఉడకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని మోసపోమాకండి. దేవుడు ఇలాంటి పద్ధతులు నేర్పించి ప్రపంచానికి, ప్రజలకు ఆయన తన నీతిని చెప్పలా. ఆయన దేనికి మాట ఇచ్చాడు? బాబు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. గమనించారా? ఆ వాగ్దానాలు ఎలాగుంటాయో తెలిసిన? ఒక షరతు లేకుండా, కండిషన్ లేకుండా నీకెన్నడూ కూడా దేవుడు మాట ఇవ్వడో దానిని వాగ్దానం అంటారు. చాలామందికి కనీసం చిన్న వాగ్దాన విషయాలు కూడా గ్రహింపు రావు. గమనించారా? అప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముని, అబ్రహాం నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహాంకి. ఎప్పుడు? పైన 3 రకాల గుణాలను విడిచిపెడితే, 3 రకాల మరి ఆయన వాక్కు యొక్క మాట ప్రకారంగా నడిపించబడితే అప్పుడు 7 రకాల ఆశీర్వాదాలు ఆయన ఇచ్చాడు. గమనించారా? దీనినే వాగ్దానం అంటారు. చాలామంది గ్రహించుకునేటువంటి పరిస్థితులు లేరు. గమనించారా? ఇంకా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 22వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాను చూడండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుకు తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు.
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిననెను. గమనించారా? ఎప్పుడు ఆయన వాగ్దానం చేశాడు? దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసి అబ్రహామును ఆశీర్వదించాడు? మొదట ఆయన మాట వినాలి. కండిషన్ ఉంది అక్కడ. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుని ప్రేమించావు కదా, ఒక్కగానొక్క కుమారుని ప్రేమించిన నీ కుమారుని నాకు బలివ్వు, నాకు అప్పగించు అని అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము ఆ మాటను నమ్మాడు. ఏమండి, బలి ఇవ్వటం అంటే కట్టెలు పేర్చి కట్టెల మీద గొర్రె పిల్లను పెట్టి అగ్ని రాజేసి గొర్రె పిల్లను వధించి ఆ మాంసాన్ని మొత్తాన్ని కాల్చివేయాలి. నెంబర్ 1, కట్టెలు పేల్చాలి, అగ్ని ఉండాలి, కత్తి ఉండాలి, తల మొండెం వేరు చేయాలి, చంపబడాలి. ఆ తర్వాత ఆ రక్త మాంసాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడాలి. గమనించారా? ఇది ఈ మాట అబ్రహాముకు చెప్తే వెంటనే లోబడిపోయాడు. ఈ రోజున మన శరీరం మీద ఉన్న వెండి బంగారాలు వదులుకోమంటే ప్రాణం ఒప్పుకోవట్లా. నీ వెండి బంగారాలు తుప్పుబట్టి నీ మీద సాక్ష్యం చెప్పి నిన్ను ఆరని అగ్నికి తీసుకెళ్తుందని వాక్యం చెప్పినా కూడా నమ్మేవాడు ఎవడో లేడు. చూడండి, యాకోబు పత్రికలో నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. చూడండి, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. ఉపద్రవం అంటే అర్థం ఏంటో తెలిసిన? చెప్పా పెట్టకుండా వచ్చి మీద పడేది. గమనించారా? సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని కందకాలు దిగి వచ్చేటప్పుడు లోతు దినాల్లో మరి సముద్రం పొంగి నాశనం చేయక మునుపు వారు గుర్తెరగనైరి. అగ్ని గంధకాలు కుమ్మరించబడే వరకు వాళ్ళు గుర్తుపట్టలేదంట. గమనించారా? అలాగే ధనవంతులు కూడా వారి మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను గుర్తుపట్టలేరు. ఏం చేస్తారు? యాకోబు పత్రిక 5:1 నుంచి చదువుతున్నాను. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవమును గూర్చి మీరు ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమ్మట కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండిని తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి. గమనించారా? 5వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడే 5:5. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. గమనించారా? నీతిమంతుల్ని చంపుతూ శుభ్రంగా భూమండలం మీద రక్త మాంసాల్లో సుఖభోగాలు అనుభవిస్తూ సుఖభోగాసక్తులై వధ దినమందు మన హృదయాన్ని పోషించుకుంటున్నారంట. వధలో వధ దినమందు తిండి తింటూ సుఖభోగాలు అనుభవిస్తూ ధనాన్ని సంపాదించుకుంటూ వెండి బంగారాలు మన మీద సాక్ష్యం చెబుతూ నడిపించబడుతున్నటువంటి దినాలు జరుగుతుంటే చాలామంది నిర్లక్ష్యంగా మాకు ఈరోజు మందిరంలో శుద్ధీకరణ కోటాలు ఉన్నాయంటే వచ్చేవాళ్ళు లేరు. ఏమండి, మందిరంలో పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకోవడానికి రమ్మంటే ఎవడో రాడు. కానీ క్రిస్మస్ పండగ రమ్మంటే వస్తారు. జనవరి పండగకి రమ్మంటే చుట్టాలు బంధువులు మరి కొత్త కొత్త డ్రెస్సులు పప్పలు గిప్పలు వండుకొని శుభ్రంగా తిని మటన్లు బిర్యానీలు తిని శుభ్రంగా వచ్చి మందిరంలో పండగ చేయమంటే చేస్తారు. ఉపవాసాలుండి పాపం కడుక్కొని పరిశుద్ధపరచుకొని మన రక్త మాంసాలని ప్రతిష్టకు పరిశుద్ధతకు అప్పగించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఒంటి నిండా వెండి బంగారం డబ్బులు ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. వధ దినమందున మీ హృదయములను పోషించుకొనుచున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈ రోజుల్లో ఎవరు గుర్తుపడతారు? కానీ అబ్రహాము అలా లేడు. అబ్రహాము ఎలాగున్నాడు తెలిసినా? అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిచ్చేయంటే కాల్చబడ్డానికి, తలామొండెం వేరు చేయడానికి, శరీరాన్ని కాల్చివేయడానికి, బూడిదిగా చేయడానికి అప్పగించుకున్నాడు. గమనించారా? ఈ రోజుల్లో ఎవరికి అర్థమైద్ది చెప్పండి?
గమనించారా? ఇలాంటి జీవితాన్నంట సంతోషంగా అంగీకరించాడు అని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఏంటి? శరీరాన్ని కాల్చడానికి, 2 ముక్కలుగా చేయడానికి, అగ్ని మీద కాల్చి బూడిదగా చేయడానికి అబ్రహాము ఒప్పుకున్నాడంటండి. సంతోషంగా ఒప్పుకొనడు అని రాయబడింది. గమనించారా? మీరు కావాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను చూడండి, లేకపోతే 17వ వచనం, 17 నుంచి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఏంటి వాగ్దానం అంటే? నీ శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠించడమే వాగ్దానం. ఇంతవరకు వెండి బంగారాలు, ఎచ్చులు, సోకులు, ఏమండి దైవజనులైతే పిల్లిగడ్డాలు, దైవజనులైతే తలకు రంగులు, ఏమండి దైవజనులు టక్కులు, టైలు, ఒంటి మీద సోకులు తగ్గట్లా నీ శరీరం కాల్చబడ్డానికి ఒక వాగ్దానం ఉపయోగపడుతుంది. ఒక వాగ్దానం నీ రక్తమాంసాలని బలిపీఠం మీద పెట్టడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఒక వాగ్దానం విలువేంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చిన దానికి మనం ఏం వెల చెల్లించాలో తెలిసినా, మన రక్తమాంసాలను దేవుని బలిపీఠం మీద పెట్టాలి, కాల్చబడాలి, బూడిదగా మార్చబడాలి. ఈ రోజున మన సోకులు వదలం, మన వెండి బంగారాలు వదలం, మన ఆస్తులు వదలం, మన ఇంటి పేర్లు వదలం. చూసారా? ఇంటి పేరు తగ్గట్టు, నువ్వు చేసిన ఉద్యోగానికి తగ్గట్టు నీ దినము తద్దినాలు అన్నీ చేస్తారు. అన్ని లక్షలు సంపాదించి చచ్చాడురా, వాడికి ఊరు మొత్తం అన్నం పెట్టండి, భోజనాలు పెట్టండి, మాంసం పెట్టండి. చూసారా? ఎవరికి అర్థమైందండి? ఇవన్నీ అన్క్లీన్ స్పిరిట్స్. ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైన దురాత్మ బోధలు. గమనించారా? ఒక వాగ్దానానికి ఉన్న విలువేంటో తెలుసా? ఒక వాగ్దానం మనిషిని ఎక్కడికి నడిపిస్తుందో తెలిసినా? ఒక వాగ్దానం మనిషిని దేవుని చిత్తం చేయడానికి అప్పగించింది. ఇప్పుడు అబ్రహాముతో ఆ ఆదికాండంలో అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాం, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు వెన్నతీక ఇచ్చావు కాబట్టి ఇదిగో నీ వంశమును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లల తరాలు, పుట్టబోయే తరాలు నీ వలన భూమండలం మీద సమస్త వంశాలు దీవించబడతాయి. ఇదిగో నేను ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె, సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఏంటండి? ఒక వాగ్దానం వలన ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేటప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి, ఆయన మన కొరకు ఇచ్చే కండిషన్స్ ఎలాగుంటాయి గుర్తుపడతారండి? మన మనస్సాక్షికి అర్థమవుతుందా? ఈ విషయాలు సంఘాలకు దైవజనులు బోధిస్తున్నారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ సంఘాలకు వెళ్తున్నావు? ఒక వాగ్దానం విలువేంటో తెలుసా మీకు? దేవుని ఎదుట మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతులాడుతున్నా. బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ఎక్కడికి వెళ్ళి వాక్యాలు వింటున్నారో గుర్తు తెచ్చుకోండి. వివేకాన్ని గ్రహించండి. చిన్న పొరపాటే కదా అనుకుంటున్నావా? చల్లదండి. నీకు దేవునికి సంబంధాలు ఉండవు. నీకు దేవునికి రిలేషన్ కావాలంటే వాగ్దానం కావాలి. వాగ్దానం కావాలంటే మొదట ఆయన చెప్పింది చెయ్యాలా, ఆయన కండిషన్స్కు ఒప్పుకోవాలా. ఆ ఒప్పుకున్నప్పుడే ఆయన చెప్పిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాట మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఎవరికన్నా గ్రహింపు ఉంటుందండి? ఈ రోజుల్లో గ్రహించుకునేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. చూసారా? ఈ వాగ్దానాలు ఎలాంటివో తెలుసండి? వాగ్దానాలు ఎలాంటివో తెలిసినా చూడండి. మీకు అర్థం కావాలంటే కీర్తనల పుస్తకంలో చూడండి నాన్న. కీర్తనల పుస్తకం 105వ కీర్తన నేను చదువుతాను చూడండి. 105వ కీర్తన 42వ వచనాన్ని నేను చూడండి. రైట్. 105వ కీర్తన 42వ వచనం. ఒక్క నిమిషం అయ్యా, నేను చదువుతున్నాను చూడండి. 105వ కీర్తన 42వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును
తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. గమనించారండి? అబ్రహాము ఒక సర్వెంట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. మీరు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో కనుక చదవగలిగితే, ఫర్ ద రిమెంబరబుల్ హిజ్ హోలీ ప్రామిస్ అండ్ అబ్రహాం హిజ్ సర్వెంట్. ఒక వాగ్దానంలో ఉన్నటువంటి జీవితం కలిగిన వాడు అబ్రహాం, ఈజ్ ద సర్వెంట్. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఒక వాగ్దానము ఈజ్ ఈక్వల్ టు అబ్రహాం యొక్క జీవితం అని అర్థం. నేను చదువుతున్నాను చూడండి. యాలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును, చూడు, వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును, చూడండి, అంటే వాగ్దానానికి ఎంత విలువ ఉందో తన సేవకుడైన అబ్రహాము కూడా అంత విలువ ఉంది. గమనించారా? ఆ మాటకు ఆ పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును, గమనించారా? నువ్వు అనే పదం ఈక్వాలిటీ ఇస్తుంది. గమనించారా? ఒక వాగ్దానాన్ని నెరవేర్చే జీవితం ఈజ్ ఈక్వల్ టు అబ్రహాము యొక్క జీవితం అని అర్థం. అబ్రహాము ఎలాగూ వాగ్దానం చేత దేవుడు ఆశీర్వదించాడో, ఈ రోజున కొత్త నిబంధనలో కూడా అందరూ అబ్రహాము యొక్క సంతానముగా మార్చబడాలి. గలతీ పత్రికలో అనేక సందర్భాల్లో రాయబడింది, మీరు అబ్రహాము సంతానం గనక కాకపోతే మీరు దేవుని పిల్లలు కారు అని ఆ గలతీ పత్రికలో కూడా రాయబడింది. గమనించారా? మీరు కావాలంటే గలతీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం చూడండి. అబ్రహాము అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. గమనించారా? నేను చెప్పినదేమనగా 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత ప్రతిష్ఠించబడిన నిబంధనను కొట్టివేయదు. గమనించారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 22వ వచనం, యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లుగా లేఖనము అందరినీ పాపములో బంధించెను, విశ్వాసం వెల్లడి కాక మునుపు అని రాయబడింది. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాన్ని మనం గనుక చూసినట్లయితే, అబ్రహాము సంతానమే మనము ఆయన సంతానం అని కూడా రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ఆ మాట నేను ఆ 3:29 చూడండి నాన్న. 3:29 నేను చదువుతున్నాను చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. చూసారా? కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి ఖచ్చితంగా మనందరం విశ్వాసమునకు, మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము యొక్క సంతానం మనందరం కూడా క్రీస్తుని బట్టి అబ్రహాము యొక్క సంతానం కావాలి. అంటే అర్థం ఏంటి? అబ్రహాము వాగ్దానాన్ని ఎలా పొందుకున్నాడో సేమ్ అదే పద్ధతి ప్రకారంగా మనం వాగ్దానాన్ని పొందాలి. అబ్రహాము వాగ్దానం పొందడానికి అతను పరిశోధించబడ్డాడు, శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. ఎలా పడితే అలా వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. ఖచ్చితంగా ప్రతి వాగ్దానానికి మనము ఖచ్చితంగా స్పందించాలి. మనల్ని పరిశోధిస్తాడు ఆయన, పరీక్షిస్తాడు ఆయన. శోధించబడినప్పటికీ కూడా
ఇప్పుడు చూడండి నాన్న, నేను ఆ వాగ్దానం పొంది నిమిత్తం అని ఉంటుంది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. చూడండి నాన్న, నేను ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎడల నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. గమనించారా? చూడండి, దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరము. ఏమన్నా అర్థమైందండి? అబ్రహాము ఎలాగా తన వాగ్దాన ఫలమును ఎలా పొందుకున్నాడు తెలిసిన? 11:18, హెబ్రీ పత్రిక 11:18. మళ్ళా నేను చదువుతున్నాను చూడండి. అదే 17. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు 1 కాదండి, 2 కాదండి, వాగ్దానములు సంతోషంతో అంగీకరించను. వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాలి. అంటే నువ్వు కండిషన్కు ఒప్పుకోవాలా. నువ్వు కండిషన్కి ఒప్పుకొని కండిషన్ ప్రకారంగా నువ్వు కష్టపడాలా. ఆ కష్టపడినప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి, అన్ని శ్రమలు అనుభవించి తీరాలా. ఒక వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఓర్పు కావాలా. ఒక వాగ్దానంలో నీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునే జీవితం కావాలా. ఇప్పుడు చూడండి, అబ్రహాము విశ్వాసమును బట్టి అతడు మృతులలో నుండి ఇస్సాకు వలనైన నీ సంతానము అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందిన విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోయే సంగతుల విషయంలో యాకోబు ఏశావును ఆశీర్వదించెను. గమనించారా? మృతులలో నుండి అబ్రహాము ఇస్సాకును వాగ్దాన ప్రకారంగా ఇస్సాకును మృతులలో నుండి సంపాదించుకున్నాడు. ఒక వాగ్దానం విలువేంటో తెలిసిన? నీ ప్రాణాన్ని కూడా ద్వేషించే జీవితం చేయాలి. నీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకొని దేవుని మాట చొప్పున బ్రతకాలి. అది వాగ్దానానికి ఉన్నటువంటి విలువ. ఎలా పడితే అలాగా మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. ఇవాళ రోజున విపరీతమైన దుర్బోధలు వచ్చేసినాయి ప్రపంచానికి. భయంకరమైనటువంటి దుర్బోధలు వచ్చేసినాయి. నువ్వు ఎట్టన్నా బతుకు, నువ్వు కార్డు తీసి చిలక జ్యోతిష్యంలాగా కార్డు తీసి నువ్వు వాగ్దానం చదువుకొని సంకలు కొట్టుకుంటే చాలు. అంటే నీకు ఒక కండిషన్ అక్కర్లేదు, నీ బ్రతుకులో త్యాగం అక్కర్లేదు. వాక్యం ఏం చెబుతుందంటే ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలంటే నువ్వు ఇస్సాకులాగా వాగ్దానం చేయబడిన అబ్రహాము యొక్క సంతానంగా నువ్వు మార్చబడాలంటే నీ రక్తమాంసాలు కాలి బూడిదవ్వాలా. నీ రక్తమాంసాలు ఎచ్చులు సోకులే తగ్గట్లా, వెండి బంగారాలు సోకులే తగ్గట్లా, ధనాశ తగ్గట్లా, నీ ఇంటి పేరు తగ్గట్లా, నీ ఉద్యోగం యొక్క ఘనతలు గొప్పలు తగ్గట్లా. ఎక్కడ నీ దగ్గర వాగ్దానం ఎలా పనిచేస్తుంది? ఒక వాగ్దానం పనిచేయడానికి ఏ జీవితం కావాలో తెలుసునా? ఏం లేదండి. ఇవాళ బైబిల్ ఇలా సడన్గా ఓపెన్ చేయటం, ఇదిగో దేవుడు నాతో మంచిదే ఆయన మాట్లాడకుండా ఉండడం. నువ్వు ఎలాగా అనుకున్నా కూడా ఆయన ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మంచి దేవుడు. నిన్ను కనికర పడుతున్నాడు కనుక నువ్వు నిద్రపోయినా కూర్చున్నా ఆయన లేపి తట్టి మాట్లాడతాడు. గమనించారా? ఈ వాగ్దానాలు పొందడానికి కావలసిన అర్హత ఏంటో చూసేవాళ్ళు లేరు. దేవుడు ఒక వాగ్దానాన్ని నీ దగ్గర కండిషన్ తీసుకొని ప్రామిస్ ఇచ్చి వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు చూడండి, కోర్టులో కండిషనల్ బెయిల్ అంటారు. అంటే షరతులు వర్తిస్తాయి.
షరతుల ప్రకారం ఎట్టబడితట వాడు వాడు దోషిగా ఉన్నప్పుడు వాడు ఎట్టబడితట తిరగటానికి వీల్లేదు. కండిషన్స్ మరి అమలు చేయబడతాయి, కండిషన్స్ వర్తిస్తాయి. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజున ఎవరు కూడా గుర్తుపట్టేవాళ్ళు లేరు. అందుకనే మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా నేను చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అయ్యా, ఎవరు జీవ కిరీటాన్ని పొందుతారు? ఓర్పు ఉండాలి, శోధనలకు నిలబడాలి. గమనించారా? శోధించబడాలి. అబ్రహాము ఇస్సాకును సంపాదించుకోవడానికి 100 సంవత్సరములు దేవుడు మాట ఇచ్చిన తర్వాత మరి దగ్గర 25 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు మాట ఇచ్చిన తర్వాత. ఏమండి? ఓర్మితో ఎదురు చూశాడంట. అందుకని హెబ్రీలోను యాకోబులోను అదే చెప్తాడు, మీరు ఓర్పు చేత మరి ఓర్మి చేత. మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి నాన్న, 6వ అధ్యాయం 11వ వచనమా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానమును పొందెను. చూసారా? మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు. వాని ప్రతి వాదములలోనూ గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కింద అవసరం లేదులేండి. ఆ మాట నమ్మి అతడు ఓర్మితో సహించి ఆ వాగ్దానాన్ని పొందెను. 25 సంవత్సరాలు మాట ఇచ్చిన తర్వాత అబ్రహాముకు నీ సంతానం నేను దీవిస్తాను, నీకు సంతానం ఇస్తానని 100 సంవత్సరాలకి 70-80 సంవత్సరాల మధ్యలో వాగ్దానం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాముకి సంతానాన్ని ఇవ్వడానికి. గమనించారా? ఓర్పు చేత ఎదురు చూసి సంపాదించుకునేది. వాగ్దానం ఎట్టబడితే అలా వచ్చేది కాదు. ఒక విశ్వాసం కలిగిన అబ్రహాము ఒక వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవడానికి, అది తన జీవితంలో నెరవేర్చడానికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఓర్పుతో ఎదురు చూసి పొందుకున్నాడు. నీకు ఇప్పటికిప్పుడే కావాలా? ఇప్పటికిప్పుడే టచ్ అనగానే నువ్వు బాగుపడాలా? దైవత్వంలో ఉన్న గుణాలు నువ్వు ఎప్పుడు చూస్తావు? ఏమండి? ఆయన మహిమా గుణాలు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఆయన మహిమా గుణాలు తెలుసుకునే పని లేదు. ఆయన అనుభవ జ్ఞానం గురించి తెలుసుకునే పని లేదు. ఆయన రక్తమాంసాల్లో ఏ అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు? తండ్రి యొక్క చిత్తం చేయడానికి ఆయన కూడా వాగ్దానము చేత పంపబడినవాడు. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షకుడు పుడతాడు అని ఆయన ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఆ మాట కూడా ఉందండి. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఒక వచనం ఉండాలి. ఆయన ఇశ్రాయేలీలకు వాగ్దానము చేసెను అని ఉంటుందండి. ఆ వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన క్రీస్తును మన మధ్యలోనికి పంపెను అని ఉంటుంది ఆ వాక్యం.
పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. రైట్, నాకు నడిపింపులు ఎక్కడో అదే మా గలతీ 3:29 కూడా అదే తన సంతానానికి వాగ్దానం చేసిన ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉంటుంది. హెబ్రీల్లో కూడా ఉండాలనుకుంటాను. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఆయన వాగ్దానము చేత పంపబడినవాడు అని, ఆయన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన రక్తమాంసములు ధరించి వచ్చాడని కూడా ఉంటుంది. రైట్, నేను ఆ మాటను క్రీస్తు వాగ్దానం చేత పంపబడినని కూడా ఉంటుంది. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, అపోస్తుల కార్యాలు పౌలు చెప్తాడు చూడండి. రైట్, నాకు దొరికింది. ఆ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు పౌలు చెప్తాడు ఆ మాట. 13వ అధ్యాయము 13:23 చదువుతున్నాను చూడండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. చూసారా, ఆయన వచ్చాడు. పుట్టించానంటే పుట్టాడని కాదు, పుట్టుక మరణములు దేవునికి ఉండవు. గమనించారా? ఇశ్రాయేలీల కొరకు రక్షకుడగు యేసుక్రీస్తును పుట్టించాడు. ఎలాగా? దేవుడు తన వాగ్దానము చొప్పున. గమనించారా? ఎవరికిచ్చాడు వాగ్దానం? అబ్రహాము యొక్క సంతానములో నుండి యేసుక్రీస్తు దావీదు సంతానము ద్వారా ఆయన ఈ లోకానికి వస్తాడని ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఏ కండిషన్ పెట్టాడు? యేసుక్రీస్తును వాగ్దానం చేత ఈ భూమండలం మీదకి క్రీస్తును పంపించడానికి ఆయనకి దేవుడిచ్చినటువంటి కండిషన్ ఏంటి? నానా, నువ్వు వెళ్ళాలి, నువ్వు ఒంటరిగా ఉండాలి, ఇదిగో నీ రక్తమాంసములు నాగసాళ్ల వల్లే దున్నుతారు, నీ మీద ముళ్ళ కిరీటం పెడతారు, నీ దేహాన్ని కొరడాలతో చీలుస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, ఉమ్మి వేస్తారు, నిన్ను సిలువ శిక్షకు అప్పగిస్తారు. ఇదిగో ఇలాగ గనుక నువ్వు చేస్తే ఇదిగో దేవుని ప్రజలందరినీ, భూమండలం మీద పాపంలో బంధించబడిన ప్రజలందరినీ కూడా నేను రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. అందుకు ఆ కండిషన్ ప్రకారం కుమారుడు అప్పగించుకొని ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపట్టారా? ఏమండి, ఒక వాగ్దానం పొందడానికి, ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో ఒక కండిషన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాలి. చూడండి, ఆ మాట కావాలంటే యెషయా పుస్తకంలో 53 నేను చదువుతాను చూడండి. ఆ 53 యెషయాలో దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ నేను 7వ వచనం నుంచి చదువుతాను చూడండి. 53:7 అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, ప్రజలందరినీ కాపాడడానికి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాలంటే యేసు ప్రభు ఏ జీవితం చేయాల్సి వచ్చిందో చూడండి. ఆయన వధలో ఒక గొర్రె పిల్లను వధించేటప్పుడు ఆయన మౌనంగా నుంచున్నాడంట. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుపోబడిను. అతడు నా జనుల అతిక్రమముల మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులు అతనికి సమాధి నియమింపబడిను. భక్తిహీనులతో అతని సమాధి నియమించబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయము చేయలేదు.
అతడు అతని నోట ఏ కపటము లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతని వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలములగును. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు తన జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఏమండి, ఎలాగండి? ఎవరైనా గుర్తుపడతారా? ఇంకా యెషయా 1, 2, 3 వచనాలు కూడా చదవచ్చు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతని రూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు రూపమేమీ లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుమి. చూసారా, ఆ మనుషులు చూడడానికి కూడా చూడనల్లని వానిగా ఉన్నాడంట. నీకు పౌడర్లు కావాలి, ఫెయిర్ అండ్ లవ్లీలు కావాలి, సెంటులు కావాలి, పెర్ఫ్యూములు కావాలి. నీకు రక్షణ ఇచ్చిన దేవుని ముఖమేమో మరి మనుషులు కూడా చూడడానికి వీరు పాడని మరి భయంకరమైన బ్రతికాడు ఆయన. సొగసైన స్వరూపమైన లేకుండా ఎండిపోయాడు ఆయన. ఎండిన ఎడారిలో లేత మొక్కలాగా పెరిగాడు ఆయన. ఎడారిలో మంచును బట్టి బతికాడు ఆయన. ఏ మనుషుల సహాయం లేకుండా బతికాడు ఆయన. నీకేం కావాలి? నీకు టైలు కావాలి, టక్కులు కావాలి, ఎచ్చులు కావాలి, పౌడర్లు కావాలి, ఫేర్ అండ్ లవ్లీ కావాలి, నీ తలకి మేకప్లు కావాలి, నీ నరిసినంటికి సిగ్గులేదు? దేవుడు నీ తల వెంట్రుకలు తెలుపు చేశాడు. అయితే నీకు నలుపు కావాలా? రంగులు మార్చేది ఎవరు తెలిసినా? యెజ్బేల్ ఆత్మ. ఈ రోజున ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ రంగులు వేయినోడు ఎవడున్నాడు చెప్పండి? మీకు యెజ్బేల్ ఆత్మ పట్టింది. ముఖాలకు రంగులు, తలలకు రంగులేసేది యెజ్బేల్ ఆత్మ. ఈ రోజున సంఘాల్లోకి విపరీతం అయిపోయింది. ఇగ్గు పెట్టుకొని వాక్యం చెప్పే పాస్టర్లు లేరా? వీళ్ళంతా ఎవరో తెలిసినా? వాగ్దానం యొక్క కండిషన్ తెలియనటువంటి మూర్ఖ జనాంగం వీళ్ళంతా. ఆయన ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి, భూమండలం మీద ప్రజలను కాపాడడానికి తండ్రి తన కుమారుని పంపించేటప్పుడు, బాబు నువ్వు వెళ్తావా, నా వాగ్దానం నువ్వు నెరవేరుస్తావా అంటే, అయ్యా నెరవేరుస్తాను. ఎలా అయిపోతావో తెలుసా నీకు? ఇదిగో నా మాట చొప్పున నువ్వు చెయ్యాలి. ఎల్లు, లేత మొక్కలాగా ఉండాలి, అక్కడ అందరి చేత తృణీకరించబడాలి, ఉమ్మి వేస్తారు, కొడతారు, చీలుస్తారు నీ దేహాన్ని, 3 మేకుల మీద సిలువకు అప్పగిస్తారు. ఇదిగో ఈ శ్రమ నువ్వు పడితే దానికి ప్రతిఫలంగా అనేకులు రక్షించబడతారు. అనేకులు పాపులు పరిశుద్ధపరచబడి రక్షించబడి మారు మనసు పొంది నరకం నుండి తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఏమండి, వాగ్దానం సంపాదించుకోవడానికి నీకు ఇవ్వబడిన కండిషన్ ఏంటో తెలిసినా? గుర్తుపట్టగలుగుతావు అసలే? ఈ రోజున పరిశుద్ధ లేఖనాలని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, గ్రహించే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. వాగ్దానాలు ఎలాంటివి తెలిసినా అది పరిశుద్ధమైందని మనం కీర్తనల పుస్తకంలో చదువుకున్నాం. 105వ కీర్తన 42లో పరిశుద్ధమైన వాగ్దానం. తన సేవకుడు కూడా పరిశుద్ధుడు అబ్రహాం. గమనించారే? అబ్రహాము తన వాగ్దానాన్ని ఎలాగా నెరవేర్చుకున్నాడు తెలిసినా? మృతులను సైతం సజీవుడిగా లేపగలడని నమ్మి తన రక్తమాంసాలను బలిపీఠం మీద పెట్టి కాల్చబడి బూడిదలో నుంచి జీవాన్ని పొందేటువంటిది వాగ్దానం అంటే. ఎంత చీపుగా మార్చేశారు వాళ్ళ దుర్బోధకులు. ప్రపంచ దేశాలన్నీ కూడా వాగ్దానాల పేరు చెప్పి దుర్బోధల చేత మోసగించబడుతున్నటువంటి భయంకరమైన దినాలు. మీ కళ్ళ ముందలే ఈ వాక్యాలకి విరుద్ధంగా చేస్తున్నటువంటి సంఘాల్లోకి ఎంతమంది వెళ్ళి వాగ్దానాలు తీసుకొని బతుకుతున్నారో చూసుకోండి.
ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ రక్తమాంసాలు బూడిదిగా మార్చబడాలి. దేవుని కొరకు నీ శరీర ప్రాణాత్మ దేహ శరీరాలు దేవుని పరిశుద్ధతకు నువ్వు అప్పగించుకోవాలా. పరిశుద్ధతకు అప్పగించుకుంటే ఈ లోకం చీల్చేస్తుంది. ఈ లోకంలో నిన్నెవ్వడూ ప్రేమించడు. ఏమండి, ఏమన్నా అర్థమైందంటారా? ఒక వాగ్దానం యొక్క సంగతి కూడా గుర్తుపట్టే దమ్ము ధైర్యం లేదండి. మీకు ఒక విషయం చెప్పనా? లూకాసు వార్త 24:49 ఏమంటాడంటే, ఇదిగో నా తండ్రి వలన వాగ్దానం చేసిన వారిని మీ మీదకి పంపుచున్నానని ఆ పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. ఏమండి, వాగ్దానం పొందినటువంటి 12 మంది అపోస్తులు ఏ జీవితం చేశారో తెలుసునండి? ఏ జీవితం చేశారో తెలిసిన? వాగ్దానాన్ని పొందుకున్నటువంటి ఆ 12 మంది అపోస్తులు, పరిశుద్ధాత్మ అను వాగ్దానం పొందినటువంటి 12 మంది అపోస్తులు ఏ బతికారో తెలిసిన? నేను చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 24:49 నుంచి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. గమనించారా? ఆయన చూడండి, వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మన కొరకు పంపుతున్నాడు. ఇప్పుడు ఇదే అపోస్తుల కార్యాల్లో 1:4 కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. గమనించారా? ఆ తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి పంపుతాడు. అది వాగ్దానం చూడండి 2వ అధ్యాయం 33, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33 చదువుతున్నాను చూడండి. ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. చూసారా? తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తులు ఎట్ట బతికారు తెలిసిన? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అపోస్తులు ఆకలి దప్పులతో గడిపారు, వస్త్రహీనులై గడిపారు, దిగంబరులై గడిపారు, అనేకుల చేత దొంగల చేత కొట్టబడ్డారు, మోసగించబడ్డారు, తన స్వజనుల వల్ల ఆపదలు, ఎన్ని శ్రమలు అనుభవించారు, మరణాలు, శ్రమలు, నిందలు, అవమానాలు. ఏమండి, ఈ రోజున నువ్వు పరిశుద్ధాత్మను పొందితే నీకే శ్రమలు రాకూడదు. అన్య భాషల కృపావరాలు పొందితే నీకే శ్రమలు రాకూడదు. అవునా? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందిన అపోస్తులు ఏ జీవితం చేశారు? యేసయ్య తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు అప్పగించుకున్నప్పుడు ఆయన భూమండలం మీద ఏ శ్రమలు అనుభవించాడు? యేసుక్రీస్తు ఆయన భూమండలం మీదకి వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నన్ను హింసించి బాధించినట్టుగా నా యందు విశ్వాసం ఉంచిన మీరును మిమ్మల్ని కూడా నన్ను శోధించి నన్ను హింసించినట్టు మిమ్మల్ని కూడా హింసిస్తాడని చెప్పాడు. మరి ఈ రోజున శ్రమలు అనుభవించడానికి, శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడడానికి, వాగ్దానం చేయబడిన దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు. మరి వాగ్దానం చేయబడిన పరలోకం అని రాయబడి ఉంది, తెలుసా మీకు? చూడండి నాన్న, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన 2:5 వచనం నేను చదువుతున్నాను చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, లోక విషయంలో దరిద్రులైనో విశ్వాసమందు భాగ్యవంతులుగాను
తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొన లేదా? ఏమండి, పరలోకం ఎట్టొస్తుంది? వాగ్దానం చేత పొందుకోవాలి పరలోకాన్ని. వాగ్దానము చేత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వాగ్దానము చేత కుమారుడు ఈ జీవితాన్ని పొందుకొని భూమండలం మీద కలువరి సిలువ శ్రమలు అనుభవించి అవన్నీ కూడా వాగ్దానాన్ని పొందుకున్న వాళ్ళ జీవితాలు. ఏమండి, మరి నువ్వేం పొందుకున్నావు వాగ్దానాలు? నీకు కండిషన్లు అక్కర్లేదు, నీ జీవితంలో మార్పు అక్కర్లేదు, నీకు పరిశుద్ధత అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా వాగ్దానం చేయబడింది దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు అనేటువంటి దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు మనసు మార్చుకొని నీ బతుకు మార్చుకున్న దాన్ని నువ్వు దేవునికి చూపిస్తే వాగ్దానం చేయబడిన దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్తావు. గత సెక్షన్లో మనం చెప్పుకున్నాం వాగ్దానం చేయబడిన రాకడ గురించిన వాగ్దానం, కొత్త భూమి కొత్త ఆకాశము. గమనించారా? ఎవరికి అర్థమైద్దండి ఈ రోజున? కనుక నా సమయం అయిపోయింది. కనుక ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఈ రోజున వాగ్దానం పరిశుద్ధమైంది. వాగ్దానం అంటే రక్త సంబంధం, రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది వాగ్దానం అంటే. గమనించారా? వాగ్దానం అంటే షరతులతో కూడి ఉంటుంది, కండిషన్తో కూడి ఉంటుంది. ఎలా పడితే అలా వాగ్దానం నెరవేర్చబడేది కాదు భూమండలం మీద. దేవుడు ఇచ్చే ప్రతి మాటకి మనకు ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ మనం నెరవేర్చబడినప్పుడు దాని ప్రకారంగా జీవించినప్పుడు దాని ఉదాహరణకు అబ్రహామునే దేవుడు పెట్టాడు. గమనించారా? మనందరం కూడా కొత్త నిబంధనలో అబ్రహాము సంతానం కావాల్సిందే. అబ్రహాము ఎలాగో వాగ్దానాన్ని సంపాదించుకున్నాడో సేమ్ అదే జీవితం మనకు కూడా కావాలి. లేకపోతే వాగ్దానం మన దగ్గర పని చేయదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపట్టి ఈ వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి యేసయ్య మనందరికీ కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యములో నుండి మేము వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలి, వాగ్దానం అంటే ఏంటో నాయనా నీ సత్యవాక్యములో నుండి మాతో నా బిడ్డలందరితో, లైవ్లో వచ్చినటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మహిమగల నీ రాకడ కొరకు బిడ్డల్ని, సేవకుల్ని, సంఘాలని, కుటుంబాలని సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.